హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు ఈ మీటింగు మనం బయటికి వెళ్తున్నామంట, అందుకని మీటింగ్ మొదలు పెట్టాను. ఇదేంటంటే అర్థం లేని సెలబ్రేషన్ అండి, అండ్ రీజన్ లేని సెలబ్రేషన్ కూడా అని నా డౌట్. యాక్చువల్గా వీళ్ళు నాకు మదర్స్ డే చేశారు, సగం మదర్స్ డే చేశారు. అది కూడా ఏదో నేను ఏడుస్తున్నాను నా కోసం చేశారు. 2 కుండీలు తెచ్చారు, 2 కప్పులు తెచ్చారు. ఇదైతే నన్ను మోసం చేసి ఇది ఎంటేసుకు తిరుగుతుంది. ఇక్కడ చూసారా, వండర్ఫుల్ మామ్ అని రాసింది కదా. ఇది ఒక్కసారి కూడా దీంతో నన్ను తాగనివ్వాల. ఇది స్కూల్కి డబ్బులు పట్టుకెళ్ళి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ పట్టుకొస్తానంది. ఇది పట్టుకొచ్చింది. రోజు ఇదే తాగుతుంది. అసలు నన్ను ముట్టుకొని ఇలా. మదర్స్ డే అంటే గుర్తొచ్చింది. ఏంటి మదర్స్ డే ఇప్పుడు చేసుకుంటున్నారని అనిపించిందా? జనరల్గా యూకేలో మదర్స్ డే మార్చిలోనే చేసేసుకుంటాం. స్కూల్లో వీళ్ళు ఇంకా ఎర్లీగా చేసుకున్నారంట ఉన్న డేట్ కన్నా. చేసుకున్నది నాకు ఆ గిఫ్ట్ ఇచ్చి ఒక్కరోజు కూడా నన్ను తాగనివ్వాల. అట్లా చేశారు. నేను బాధతో కుళ్ళిపోతున్నానని చెప్పి నాకు 2 పాట్లు కుండీలు పట్టుకొచ్చి 2 కప్పులు పట్టుకొచ్చారు. అయినా నా బాధ తగ్గల, ఎందుకంటే పొట్ట శాంతించాలి కదా మదర్స్ డేకి. సో ఆ రోజే వీళ్ళకేం తినాలని లేదంట, నాకేం ఫుడ్ పెట్టించను అన్నారు. అప్పటి నుంచి రోజు నేను దెప్పుతుంటే నా ఏడు పడలేక హాఫ్ మదర్స్ డే సెలబ్రేషన్ ఒకప్పుడు చేసి మిగతా బ్యాలెన్స్ ఆఫ్ ఇదేంటంటే అప్పుని పార్ట్లుగా తీరుస్తున్నారు నాకు బాకీ. అది ఇప్పుడు చేస్తున్నారు. నాకు అస్సలు ఫీలింగ్ లేదు. అందుకని నాకేదన్నా సెలబ్రేషన్ ఫీలింగ్ కావాలని అడిగాను. అందుకని వీళ్ళు ఏం చేశారంటే 200కి వచ్చింది కదా యూట్యూబ్కి, నువ్వు అలా సెలబ్రేట్ చేసుకో అన్నారు. అసలు దీన్ని ఏ టైప్ సెలబ్రేషన్ అంటారో నాకు ఇంతవరకు ఇప్పటికీ అర్థం కావట్లేదు తెలుసా. ఒకసారి ఏమో 200కే అంటారు, ఒకసారి ఏమో మదర్స్ డే సెలబ్రేషన్ అంటారు. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొని ఎక్కడికో ఒక చోటకి తినడానికి వెళ్తున్నాం. నేను మాత్రం ఏ వేలో వెళ్తున్నానో తెలుసా, జస్ట్ ఇంట్లో ఈ పూట డిన్నర్ ఉండే పని లేదు, హాయిగా బయట వేరే వాళ్ళ చేతి వంట తిందామని వెళ్తున్నానబ్బా. సరేనా, బయలుదేరదాం పదండి. వెనక డోర్ తీస్తే వెనక కూర్చుంటున్నాను అనుకున్నారేమో, అంత భాగ్యం లేదు. బేసిక్గా ఈ కారుకి నన్ను పర్మనెంట్ డ్రైవర్ని చేశారు తెలుసా. నాకు ట్రీట్ ఇస్తా కూడా నన్నే డ్రైవ్ చేసి పోమంటున్నారు. ప్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఇవ్వలేదండి. పదండి, ఆప్షన్ ఏముంది. నాకు ఛాన్స్ ఉంటే మీ అందరినీ కూడా కారులో ఎక్కించుకొని వెళ్ళాలంది. వీడియో ఆన్ చేయగానే మీరు అందరూ ఏదో కారులో నాతో సైన్యం వచ్చినట్టు వస్తున్న ఫీలింగ్ వస్తుంది. పదండి వెళ్దాం. పద, తోలేదు నేనేగా. ఇదిగో నేను డ్రైవ్ చేస్తున్నందుకు ఇంకొంచెం ఎక్కువ ఫుడ్ పెట్టించాలి నాకు, ఓకేనా? Hi guys, we'll go to the soup and it'll take 5 minutes to get there and we'll see you there. Bye bye. For now. Hi guys, we are here. అయ్యే ఫైనల్గా వచ్చాము. మన పేరే మందే, మన ఖాతాలోనే వేసేసుకోండి కదా. పేరుకి చక్కగా ఫాంట్ కూడా మ్యాచ్ అయింది కదా. నేను నా రైటింగ్ కూడా అలానే ఉంటుంది. నేను రాసిన రెస్టారెంట్ వైపు చూపించాను కదా, మందే కదా. జస్ట్ అక్కడ ఓ తీసేసి యూ పెట్టామంటే మన దాని కింద రిజిస్ట్రేషన్ సెట్ అయిపోయినట్టే. ఫుడ్ బాగుంటుందండి ఇక్కడ. చికెన్ బాగా బాగుంటుంది. మేము బేసిక్గా భూమి మీద ఉన్న చికెన్లన్నీ తినడానికి వెళ్తున్నాం. రా పదండి. ఎన్నిసార్లు వచ్చినా వీఆర్ హీరే ఉన్నాం, ఇంతవరకు లోపలికి వెళ్ళాలి. అందరు మాలానే కరువాశ పెట్టి వచ్చినట్టున్నారు. లోపలంతా నిండిపోయింది, పిచ్చ వెయిటింగ్ ఉంది. మేము తిని వెళ్ళేసరికి అర్ధరాత్రి అయ్యేటట్టు ఉంది. వాళ్ళని చూస్తుంటే కూడా ఆకలి వేస్తుంది నాకు అసలు. పదండి లోపలికి పదండి, అక్కడే కూర్చొని ఆకలితో చూద్దాం అందరినీ. ఇప్పుడు ఫైనల్గా తినడానికి వచ్చాం కదా. ఇక్కడ నాకు మైక్రోఫోన్ ఉంది కాబట్టి నేను అరిసేది మీకు వినిపిస్తుంది. విడిగా కూడా మన గొంతు కూడా యాక్చువల్గా పెద్ద సైజు కాబట్టి వినిపిస్తుంది. ఇక్కడ జనాన్ని చూసారా, ఎందుకు చూసారా జనాన్ని అని అన్నాను తెలుసా. అందరూ తింటా అరుస్తా మాట్లాడుతున్నారండి. ఆ అరుపులకి చెవులు పగిలిపోతున్నాయి. నా మాట నాకు కూడా వినపడట్లా. నేను ఎంత గొంతు చించుకొని అరుస్తున్నానో తెలుసా. ఇక్కడ నిజంగా మైక్రోఫోన్ లేకుండా వస్తే నేను ఇక్కడ టేబుల్ మీద నుంచొని నిక్కి అరిసినా కూడా ఎవరో వినేటట్లేరు, అంత అరుస్తూ తింటున్నారు. ఇదిగో నాకు ఇప్పుడు వీళ్ళు ఎందుకు అరుస్తూ తింటున్నారో నాకు ఒకటి అర్థమైంది చెప్పనా. ఆకలి వేస్తుంది, తింటున్నారు, మళ్ళీ అరుస్తున్నారు అనుకో, మళ్ళీ ఆకలి వేస్తుంది, అందుకని అర్థమైంది. ఇప్పుడు మేము కూడా అరుస్తూ తింటాం.
వీళ్ళు అరిసేది వీళ్ళ వరకే వినిపిస్తుందేమో, నేను అరిసేది మీ దాకా వినిపిస్తుంది కదా. సరే నేను ముందు ఆర్డర్ పెట్టినాక మళ్ళీ మీతో అరుస్తా మాట్లాడతానే. థ్యాంక్ యూ. అబ్బా ఇప్పుడు మేము కష్టపడి వచ్చాను తెలుసా. మామూలుగా లాంగ్ బిల్ మామూలుగా అయితే ఇక్కడ యాప్ ఉంటుంది, మొబైల్ యాప్లో జస్ట్ ఈ బార్ కోడ్ని స్కాన్ చేసేసి ఫోన్లో ఆర్డర్ పెట్టేయచ్చు. ఏమైందంటే ప్రతిసారి మేము ఆర్డర్ పెట్టాం, ఏదో ఒక రీజన్కి యాప్ ఆగిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది. గోల పడలేక ఇల్లు అక్కడ ఆర్డర్ పెట్టొచ్చాం. ముక్కేటు అంటే ఇలా చూపించకుండా ఇలా తిప్పుతున్నాడు ఇక్కడ, ఎందుకంటే పేరు నాది కదా నండోస్ అని. సో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది నాలాగే. ఇంత కష్టపడి వెళ్ళి మేము ఆర్డర్ పెట్టి వస్తే నేను 2 పెట్టాను, ఒకటి మిస్ అయ్యింది. ఇక్కడ నేను చిన్న డబ్బా ఆర్డర్ పట్టుకొచ్చా, ఎదురా ఆగు మళ్ళీ వెళ్ళి పట్టుకొస్తా. ఎప్పుడు తీసావే చూసారా కళ్ళు ఎదురుగానే అటు పట్టుకున్నా. ఈ చిన్న డబ్బా ఇది పట్టుకొచ్చాను, ఎంతసేపటికి 20 నిమిషాలు కష్టపడితే వచ్చిన మెను. మీకు ఇప్పుడు ఏమర్థమైంది, ఇంత కష్టపడి వచ్చి చివరికి ఇది తినడానికి అన్నట్టు అనిపించలా. ఇదిగో నీ కార్డు, బిల్లు ఇంతది వచ్చింది, ఫుడ్ రావాలి, ఫుడ్ కూడా ఇంతది వస్తే బాగుంటుంది కదా. ఇది చూసారా, ఒక కంపెనీ బ్రాండ్ ఓడి ఫుడ్ ఇంకో బ్రాండ్ ఓడి రెస్టారెంట్లో తింటుంది. ఎనిమీస్ని క్రియేట్ చేస్తుంది ఇట్లాంటి వాళ్ళ వల్లే. మళ్ళీ ఇదంతా నేను అదేంటి ఫైర్లో నూనె పోసినట్టు నేను మళ్ళీ వీడియో చేసి చూపించటం, నండూస్లోకి వచ్చి కేఎఫ్సీ ఫుడ్ తింటుందని. సరే మరి తింటా కలుద్దాం. ఈ కష్టానికి తగ్గ ఫలితం ఫుడ్లో వస్తే పొట్టలు శాంతిస్తాయి. అవునండి, నేను ఇంత అరుస్తా మాట్లాడుతున్నాను, మీకు ఎంత వినపడుతుందో నాకు తెలియటల్లా. నేనేం చెక్ చేసుకోలేను, ఇంటికి వెళ్ళి వీడియోలో చెక్ చేసుకోవడం తప్ప. షౌట్ యాజ్ లౌడ్ అంట. వీడు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. నాకు నిజంగా ఛాన్స్ ఉంటే ఈ గొంతు మన అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి వినపడేలా అరవాలనిపిస్తుంది. కుదరదు కదా, అసలు పెద్దది కాదు. మామూలుగా ఈ గొంతు తినడానికి చాలామంది విలవిల్లాడుతున్నారు. అంటే పాజిటివ్గా కాదు, నెగిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అయినో మీరు పాజిటివ్ పీపుల్. ఈడు కూడా అంతే, ఇదైతే చెవులు మూసుకుంటాను తెలుసా. ఈ మధ్య నేను గట్టిగా అరుస్తుంటే నీ గురించే చెబుతున్నా, మళ్ళీ ఇక్కడ కూడా బ్లేమ్ చేస్తాను. అటు చూడండి, ఫుడ్ కోసం ఆకలిగా బాధగా ఎదురు చూస్తున్న పీసులు ఆ 2. చిన్న పిల్లల ఫుడ్ కూడా తినడానికి ఎదురు రెడీ అయిన మధు. వీడు బిట్టు ఫుడ్ ఇంకే చూస్తున్నాడు. ఎదురుగా అదిగా చిన్న డబ్బా పెట్టుకున్నాడు. ఈ గ్యాప్లో ఖాళీగా ఉంటాం కంటే మనం అలా రెస్టారెంట్ టూర్ చేద్దాం పదండి. ఏం చేస్తాం, ఇక్కడ బోల్డ్ రకాల సాసులు పెట్టారు. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ వచ్చినాక వీటిలో మనం ఒకటి తీసుకోవాలి. ఇవన్నీ చాలా బాగుంటాయండి, అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఇది తీసుకెళ్దాం మనం. వైల్డ్ హెర్బ్ ఒకటి, పెరి పెరి గార్లిక్ ఒకటి. మళ్ళీ వస్తా, చెయ్యి ఖాళీ లేదు. సరే సర్లేండి, ఆగండి, ఫోన్ అక్కడ పెట్టి మళ్ళీ వస్తానే. కూర్చుంటే ఇంకా ఆకలేస్తుందండి, అందుకని నుంచొని అక్కడ ఉడకబెడుతున్న ఫుడ్ని చూస్తున్నా. పాన్ మీద కాలుస్తున్నాడు. ఎట్లుందో తెలుసా, పోయిన జన్మలో ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఈ జన్మలో కలెక్షన్ చేసుకుంటున్నట్టు ఉంది. ఎప్పుడో ఆర్డర్ ఇచ్చాం, ఇదైతే తినేసి మెల్లగా అరగ తీసుకోవడానికి రౌండ్ వేయడానికి కూడా వెళ్తుంది. ఇది గుడ్డు అంట. బా ఎంతసేపో తెలుసా, నిజంగా దీని బదులు టేక్ అవే పెట్టుకోవడం బెటర్. ఎంతసేపు వెయిటింగు, ఉడకబెట్టినవాడు ఉడకబెడతానే ఉన్నాడు అక్కడ తెమల్సుడు. ఇక్కడేమో కడుపు కాలుతుంది, ఇదేమో తినేసి తిన్నదరిగేదాకా గొడవ చేస్తుంది. ఫైనల్గా వచ్చిన ఫుడ్ అన్నమాట, ఎన్నో గంటల వెయిటింగ్ తర్వాత. బాగుందా? వాడు పండగ చేసుకుంటున్నాడు. ఇదేంటంటే ఆల్రెడీ ఫుడ్ తినేసి ఫ్రస్ట్రేషన్లో ఉంది. బిట్టు ఇటు చూడవే, అది తిన్నంతసేపు తింది, మేము తింటుంటే అది కోపంగా చూస్తుంది, చిరాకుగా. ఏంటి కర్మ అన్నట్టు. సో ఇదనమాట నేను ఆర్డర్ చేసింది. ఇది ఇంత అన్హెల్దీ ఫుడ్లో ఇదొక్కటి కొంచెం హెల్దీ వర్షన్ ఉండాలి కదా, అందుకని గ్రెయిన్స్తో ఆర్డర్ చేశాను. చూసారా వాళ్ళ ప్లేటులు చూసారా, అంత అన్హెల్దీవి. వాడు పొటాటో మ్యాష్ ఆర్డర్ చేసుకున్నాడు, ఎందుకంటే పాపం వాడి టీత్కి కంఫర్ట్గా ఉండడానికి. ఇక్కడ వీడు ఈ పెరి పెరి ఫ్రైస్ మాత్రం చాలా బాగుంటాయి. అన్నీ బోన్లెస్ ఆర్డర్ చేసాం, బోన్స్తో తినేంత కెపాసిటీ మనకు లేక. మధు దాంట్లో అయితే చీజ్ కూడా ఉంది బర్గర్లో.
సో ఈ మీడియం ఆర్డర్ చేశాను నేను, వింగ్స్. ఇవేమో థైస్ ఆర్డర్ చేశాను, పెరి పెరి థైస్ మీడియము. ఇవి మంచి హాట్ థైస్ అనమాట, స్పైసీవి. వాళ్ళిద్దరూ ఇక బర్గర్లు, డబల్ చికెన్ బర్గర్లు, ఒకళ్ళు సన్సెట్ బర్గర్ పండగ చేసుకుంటున్నారు. ఏమేమో పల్లేక గేమ్ ఆడుకుంటుంది. నువ్వు ఆడుకో. సరే అండి, ఇంక తిన్నాక మాట్లాడతానే. ఇప్పుడు మనం కసిగా చికెన్లు తినేయబోతున్నాం అనమాట. వీళ్ళ దగ్గర ఫ్రెష్ చికెన్ అండి, చాలా జ్యూసీగా బాగుంటుంది. బాబోయ్, వెజిటేరియన్ తినేవాళ్ళు నన్ను తిట్టుకోవద్దు. ఇవి కొంచెం మీడియం స్పైసీ, అవి మీడియం స్పైసీ జాను, ఈ బెటర్. ఫుడ్ రివ్యూ ఇవ్వమంటే ఎట్లాగో ఇది అందరికీ తెలిసిందే, బాగా ఇస్తాను. చికెన్లో మాత్రం ఇది చాలా పాపులర్. మామూలుగా మనం మ్యారినేట్ చేస్తే లోపల దాకా పట్టదు కదా, వీళ్ళది మాత్రం లోపల దాకా చక్కగా, ఆ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే పద్దాకా మంచి చికెన్ లవర్స్ అయితే రెగ్యులర్గా వస్తారు, కానీ నాలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి చాలు. మనకి ఇంట్లో బిర్యానీ లాగా రైస్ ఉండదు, కానీ నార్మల్గా ఉంది, బట్ ఎమ్మి టేస్ట్ అయితే బాగుంది. నాకు అన్నిటికన్నా నచ్చింది ఇది, ఈ సాలడ్ బాగా నచ్చింది. ఇవి బార్లీ గింజలతో చేశారు, బార్లీ అండ్ చెర్రీ పీసులు, బీన్స్. ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అంట. ఇవన్నిటిని కలిపి ఒక సాస్లో కుక్ చేశారు, అండ్ స్వీట్ పొటాటో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటివి ఎక్కువ బాగుంటాయి, ఏదో ఆశ కొద్దీ చికెన్ తింటమే కానీ. ఈ రెండునే మా పొట్టల్లో ఖాళీ లేక ప్యాక్ అన్న రీజన్ చెప్పేస్తున్నాం. ఇందాక ఆర్డర్ చేసినప్పుడు ఏంటి కొంచెమే అనుకున్నాం, తిన్నాక నిజంగా పొట్టలో సైజు లేవు. ఇదిగో ఇప్పుడు మా సిచ్యువేషన్ అంతా చూసి డిజర్ట్ వద్దనుకొని డిసైడ్ అయిపోయాం. ఇదన్నమాట. మళ్ళీ బయటికి వెళ్ళినా మాట్లాడుకుందామే. తిన్నాము, బొజ్జ శాంతి ఇచ్చింది. వెళ్తా ఈ రెండు ఇంటికి తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఆకలి వేసింది అనుకోండి, మళ్ళీ తినాలి కదా. అది నైట్ టైం ఎంతో తెలుసా, ఇప్పుడు 10:30 అయింది. ఇప్పుడు దాకా తిన్నాం. మేము ఎప్పుడో 7:30కి వచ్చాం. కథ ఇక్కడ లేట్ కానీ, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో అది పదండి, వెళ్తా ఎలాగ ఇప్పుడుదా తిన్నాం కదా, ఇంటికి వెళ్దాం పదండి. ఓకే గైస్, ఇప్పుడు ఇంటికి వచ్చాం. వెనకైతే బిట్టు, కోపంగా నిద్రపోతున్న బిట్టు. సో అలా నిద్రపోతున్న బిట్టు అనమాట. సో ఇంక ఇప్పుడు చివరిలో యాక్చువల్గా సబ్స్క్రైబ్, లైక్, అట్టగుద్దటం, ఎత్తగుద్దటం, ఆ బుజ్జి బిట్టు పని చక్కగా చెప్పేది. గొడవ చేసి నిద్రపోయింది కారులో. దిస్ టైం వీ టర్న్ అనమాట. ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆగు, ఒక నిమిషం ఉండు. ఇది చెప్పడానికి ముందే వ్లాగే ఏదో అలా వెళ్ళామా, వచ్చామా, మధ్యలో తిన్నామా, తీసాను. చాలా సింపుల్గా నైస్గా షేర్ చేసుకున్నా. ఇది ఏమి సెలబ్రేషన్లో తెలియదు, ఇది సెలబ్రేషన్ కాదో కూడా తెలియదు. అదిగో అక్కడ బాడీ స్ట్రెచ్ చేసుకొని రెడీ అవుతుంది ఆల్రెడీ. సబ్స్క్రిప్షన్ చెప్తా అమ్మా. మంచి సబ్స్క్రైబ్ కొట్టి, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్స్ నా అధికారి. దేవుడా, అది లేచింది నవ్వుతా, అవన్నీ వెనక నుంచి సైగ చేస్తుంది. కామెంట్ దాని దాకా పెట్టాలంట. బాయ్ మరి అది చెబుతుంది. చూసారా, వీడియోలు చేసి పిల్లల్ని ఎదట్లో కూడా ఇలా చెప్పేస్తున్నారు. అది లేచింది ఆల్మోస్ట్. సో ఇదండి వ్లాగ్, చాలా చిన్నగా చేస్తున్నాను, ఏమనుకోకండి. చిన్న సెలబ్రేషన్ లాగా సింపుల్గా చేసింది. మీకు ఏదో ఊరికే షేర్ చేసుకుందామని ఆనందంతో తీశాను. సరే, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఇదంతా చెప్పేశారు కదా, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్ అంట, రాగట్టి అంట పెట్టండి. సరే అండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.